అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కోట ఇందిర గారు రచించిన కౌన్ బనేగా సుందరీపతి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సుందరి 65వ పెళ్లి చూపులు విజయవంతంగా ఢమాల్మన్నాయి. ఏం సుందరి, సెంచరీ కొట్టేదాకా పెళ్లి చేసుకోవా అంటూ సుందరిని మేనత్త వరసయ్యే ఆమె బుగ్గలు నొక్కుకుంటూ వగలిపోయింది. అమ్మా సుందరి, ఇలాగైతే మన ఆస్తంతా నీ పెళ్లి చూపులకే కరిగిపోతుంది తల్లి. ఆ తరువాత నీకు నచ్చిన సంబంధం వచ్చినా వాళ్ళు అడిగిన కట్నం ఇచ్చి నీ పెళ్లి చెయ్యలేను తల్లి, చెయ్యలేను అని పైపంచతో కళ్ళనీళ్లు అద్దుకుంటూ సెంటిమెంట్గా తన నిరసన తెలియజేశాడు సుందరి తండ్రి రఘురామయ్య. సుందరి, నా బంగారు తల్లివి కదూ, నీ మనసులో ఏముందో కాస్త నాకైనా చెప్పవు? సినిమాల్లో బి సరోజ, కాంచనమాలల్లా కులం తక్కువ వాడినో, ఆస్తి తక్కువ వాడినో నువ్వు ప్రేమించినా నాకేం భయం లేదు. వాడెంత తలవాసిన వాడైనా సరే నేను నీ నాన్న నెత్తిన 2 మొట్టికాయలు వేసి మరీ ఒప్పించి నువ్వు కోరుకున్న మొగుడికి నిన్ను కట్టబెడతాను. ఆ పూచి నాది అంటూ కళ్ళజోడు సంవరించుకుంటూ సుందరి చెవిలో అభయం ఇచ్చింది సుందరి బామ్మ వర్ధనమ్మగారు. నీకిదేం మాయరోగమే? నీ ఈడు పిల్లలంతా హాయిగా పెళ్లిళ్ళు చేసుకుని పిల్లా పాపలతో చక్కగా సంసారాలు చేసుకుంటుంటే నువ్వు మాత్రం తగుదునమ్మ అంటూ ఇంకా పెళ్లి చూపులు చాపెక్కుతున్నావు. అసలు పెళ్లి కొడుకులని ఆ గదిలోకి తీసుకెళ్లి ఏం చేస్తున్నావు? ఆ గదిలోంచి బయటికి రావటం ఆలస్యం, వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతున్నారు అంటూ ఫైనల్ గా సుందరిని ఆడిపోసుకుంది సుందరి తల్లి సత్యవతమ్మ. సుందరి మాత్రం ఎవరికీ సమాధానం చెప్పకుండా అందరి వంక ప్రశాంతంగా చూసింది. టీవీలో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంత టెన్షన్ గా అందరూ అటెన్షన్ లో సుందరి సమాధానం కోసం ఎదురు చూడసాగారు. మీరు ఎన్ని అనుకున్నా నా పెళ్లి నా ఇష్టం. నేను అందరిలాంటి ఆడపిల్లను కాను. నాకు నచ్చిన రీతిలోనే నా మొగుడిని ఎంచుకుంటాను అంటూ చాలా కఠినంగా రైల్వే స్టేషన్ అనౌన్సర్లా తన నిర్ణయాన్ని 3 భాషల్లోనూ అందరికీ తెలియజేసింది. పోనీ నీకెలాంటి మొగుడు కావాలో చెప్పవే, మాకు పెళ్లి కొడుకులు వెతికే శ్రమ తగ్గుతుంది, అలాంటి వాడిని వెతుకుతాం అన్నాడు అప్పటి వరకు ప్రేక్షక పాత్ర వహించిన సుందరి మేనమామ బంగారాజు. అది మాత్రం చెప్పను అంటూ చరచర తన గదిలోకి వెళ్లిపోయింది సుందరి. స్టోరీ స్క్రిప్టు లేకుండా సినిమా షూటింగ్ మొదలుపెట్టినట్లుంది అన్నాడు బోసుబాబు. బోసుబాబు బంగారాజు కొడుకు. అతను ఈ మధ్యనే సినిమాల్లో హీరో అయిపోవాలని తెగ ఇదిగా హైదరాబాద్ లో కష్టపడుతున్నాడు. మొత్తానికి సుందరి పెళ్లి ఇంగ్లీష్ పేపర్లో క్రాస్ వర్డ్ పజిలంత కఠినంగా మారింది. అందరూ ఒక్కసారిగా భారంగా నిట్టూర్చారు. సుందరికి 25 ఏళ్లు, డిగ్రీ పూర్తి చేసింది. మరగకాచిన పాల మీద మేగడలా అందం మందంగానే ఉంటుంది. గుండ్రని మొహం, పిరుదులు దాటిన జుట్టు, ఎత్తు దానికి తగ్గ లావు, వెరసి సినిమా స్టార్లకి ఏమాత్రం తీసిపోదు. ఆ ఊర్లోనూ కాలేజ్లోనూ సుందరిని లవ్ లో పడేద్దామని చాలా మంది కుర్రకారు మహా బాగా ట్రై చేశారు. సుందరి పుణ్యమాని ఊరి బస్టాప్ దగ్గర పాకలో టీఎంఐ నాయరు మాత్రం 2 ఏళ్లకు ఓనర్ అయ్యాడు. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న సుందరి ఇంకా ఎందుకు పెళ్లి కావటం లేదో ఆ ఊర్లో ఎవరికీ అర్థం కావటం లేదు. సుందరి తండ్రి దీర్ఘంగా ఆలోచించాడు. ఈ సమస్యను లక్ష్మీరాజ్యం మాత్రమే పరిష్కరించగలదు అనిపించింది. లక్ష్మీరాజ్యం చిన్నప్పటి నుంచి సుందరికి స్నేహితురాలు. చాలా వరకు ఇద్దరి మధ్య ఏ విషయంలో దాపరికం లేదు. లక్ష్మీరాజ్యం 6 నెలల క్రితమే ఓ ఇంజనీర్ని పెళ్లి చేసుకుని బెంగళూరుకు వెళ్ళింది. తన ఆలోచన భార్యతో చర్చించాడు. అదే మంచి పనని ఆమె కూడా భుజం తట్టింది. దాంతో లక్ష్మీరాజ్యంకి విపులంగా ఉత్తరం రాసి పడేశాడు. తాత్కాలికంగా సుందరి పెళ్లి విషయం లక్ష్మీరాజ్యం రిప్లై మీద వేసి ఊపిరి పీల్చుకున్నాడు. ఈ విషయం తెలిసిన సుందరి ఆ మర్నాడు ఓ 6 పేజీల ఉత్తరం రాసి లక్ష్మీరాజ్యంకి కొరియర్లో పోస్టు చేసింది. ఓ వారం రోజులకి లక్ష్మీరాజ్యం దగ్గర నుండి సుందరి తండ్రికి రిప్లై వచ్చింది. మరో 15 రోజులకి లక్ష్మీరాజ్యం దిగిపోయింది. రైల్వే స్టేషన్కి వెళ్లి కరువుదీరా ఏడ్చాడు సుందరి తండ్రి. నేనిక్కడ ఓ 20 రోజులుంటాను బాబాయ్, మరేం పర్వాలేదు. సుందరి పెళ్లి పప్పన్నం తినిగానే వెళ్లను అంటూ హామీ ఇచ్చింది లక్ష్మీరాజ్యం. అంతా నీ చేతుల్లోనే ఉందమ్మా, నువ్వేం చేయమంటే అది చేస్తాను అంటూ సుందరి పెళ్లి భారం లక్ష్మీరాజ్యం నెత్తిన పూర్తిగా వేసి హాయిగా గట్టిగా ఊపిరి పీల్చి వదిలేడాయన. అలాగే, ఓసారి ఇంటికెళ్లి కనిపించొస్తాను అంటూ కదిలింది లక్ష్మీరాజ్యం. లక్ష్మీరాజ్యం ఊర్లో దిగిన విషయం భార్య చెవిన వేయడానికి ఇంటికి కదిలాడు. లక్ష్మీరాజ్యం వస్తున్నట్లు సుందరికి రాయనందువల్ల ఆమెకు మాత్రం తెలియదు. సాయంత్రానికి సుందరి వాళ్ళ ఇంట్లో దర్శనమిచ్చింది లక్ష్మీరాజ్యం. ఉత్తరం బదులు నువ్వొచ్చావు
అంటూ తన ఆనందం ప్రకటించింది సుందరి. అది సరేగాని ఎప్పుడూ మామూలు ఉత్తరాలే రాస్తావు, నీ పెళ్లి శుభలేఖ ఎప్పుడు పంపిస్తావే అంటూ తను వచ్చిన పని గురించి కోపి లాగేందుకు నడుం కట్టింది లక్ష్మీరాజ్యం సిన్సియర్గా. పంపిస్తాన్లే అంది సుందరి కొంచెం నిరాశగా. లక్ష్మీరాజ్యం సుందరితో మాట్లాడుతూనే ఆలోచనలో పడింది. సుందరి గదిలో చేసే గూడు పుఠాని ఏమిటో తెలిస్తే గాని ఈ సమస్యను పరిష్కరించడం కుదరని పని. అందుకే గదంతా పరిశీలించసాగింది. 3 గంటలు పరిశోధించినా పెళ్లి కొడుకులను భయపెట్టేంత భయంకరమైన వస్తువులేవి కనిపించలేదు ఆ గదిలో. ఏమిటే, నేను మాట్లాడుతుంటే నువ్వేదో ఆలోచిస్తున్నావు అంటూ సుందరి వీపు మీద ఒక్క చరుపు చరవడంతో ఉలిక్కి పడింది. అబ్బే ఏం లేదు అంటూ భల్లున నవ్వేసింది. ఏ, మీ ఆయన మీదకి మనసు పోయిందా అంటూ సుందరిని ఉడికించింది. దాంతో మరో 2 గంటలు తన సంసారం, తన మొగుడు గురించి కథలు కథలుగా వర్ణించి చెప్పింది లక్ష్మీరాజ్యం. ఈ దెబ్బతోనన్నా సుందరికి పెళ్లి మీద గాలి మల్లుతుందేమోనని ఆశగా. సుందరి ఓపిగ్గా అంతా విని కొన్ని పాయింట్లు గుర్తు పెట్టుకుంది. మర్నాడు లక్ష్మీరాజ్యం, సుందరి ఇద్దరూ నూన్ షోకి బయలుదేరారు. ఏ సినిమాకెళ్దాం అంది లక్ష్మీరాజ్యం చీర కుచ్చుళ్లు సర్దుకుంటున్న సుందరితో. భీమారావు సినిమా, 2వ మొగుడికెళ్దాం అంది సుందరి ఉత్సాహంగా. నీకు మొదటి మొగుడే రాలేదు, 2వ మొగుడికి ఎందుకే నవ్వుతూ చురకంటించింది. వచ్చే టైం వస్తే వస్తాడ్లే, ఈలోపు మన 2వ మొగుడు చూద్దాం అంది సుందరి లక్ష్మీరాజ్యం చురకలో వాడి వేడి గమనించినట్టే. ఇద్దరు కలిసి ఆటోలో థియేటర్కి చేరుకున్నారు. థియేటర్ నిండా చాలా మంది జనం ఉన్నారు. వాళ్లల్లో 2వ మొగుడి కోసం, అదే సినిమా కోసం వచ్చింది చాలా మంది ఆడవాళ్లే. టిక్కెట్లు దొరకవేమో లేవే, ఇంకో సినిమాకెళ్దాం అంది లక్ష్మీరాజ్యం. ఖాళీగా ఉన్న సినిమాకు వెళితే సుందరి గదిలో జరిగే గూడు పుఠాని గురించి కూపి లాగవచ్చును అని. అంత భయపడనక్కర్లేదు, టికెట్లు దొరుకుతాయి అంటూ థియేటర్ లోపలికి కదిలింది సుందరి చకచక. కొంతమంది మగవాళ్లు, ఆడవాళ్లు నమస్తే మేడం, బావున్నారా సుందరి అంటూ సుందరిని పలకరించారు. వాళ్లందరికీ చిరునవ్వే సమాధానం. సరాసరి మేనేజర్ గదిలోకి నడిచింది. 5 నిమిషాల తర్వాత 2 టికెట్లు చేత పట్టుకుని లక్ష్మీరాజ్యం ముందు ప్రత్యక్షమైంది. మేనేజర్ నీకు తెలుసా అంది లక్ష్మీరాజ్యం సుందరి చేతిలో టికెట్లు చూస్తూ. నేను భీమారావు ఫ్యాన్స్ కి స్టేట్ వైడ్ సెక్రటరీని అంది సుందరి కొంచెం గర్వంగాను మరికొంచెం గంభీరంగాను. ఆ మాటకి ఆశ్చర్యపోయినా సుందరి పెళ్లి విషయంలో ఏదో లింక్ దొరికినట్టు అనిపించింది లక్ష్మీరాజ్యంకి. భీమారావు అంటే అంతిష్టమా అంది తన అనుమాన నివృత్తి కోసం. చచ్చేంతిష్టం అంది సుందరి తన్మయత్వంగా కళ్ళు మూసుకుంటూ. అయితే భీమారావు లాంటి వాడు నీకు మొగుడిగా కావాలన్నమాట అంటూ సుందరిని నెమ్మదిగా ముందులోకి దించింది. ఛీ పాడు, భీమారావు అంటే సినిమాల వరకే ఇష్టం, అంతేగాని అలాంటి వాడిని పెళ్లి చేసుకున్నంత మూర్ఖురాల్ని కాదు అంది సుందరి సీరియస్ గా. హతోస్మి, మళ్లీ కథ మొదటికొచ్చింది అంటూ డీలా పడిపోయింది లక్ష్మీరాజ్యం. సినిమా చూస్తున్నంతసేపు సుందరి పెళ్లి విషయం గురించి సీరియస్ గా ఆలోచించసాగింది ఆమె. హాల్లో సినిమా చూస్తూనే భీమారావు జిందాబాద్ అని 20 సార్లు, భీమారావు వర్ధిల్లాలి అని 30 సార్లు అరిచి తన ఆనందం ప్రకటించింది సుందరి. ఈల వేసి చప్పట్లు కొట్టి ఆమె ఉత్సాహానికి సహకరించారు కొంతమంది కుర్రకారు. భీమారావు డాన్స్ని, ఫైట్లని పొగుడుతూ ఇంటికి చేరింది సుందరి. ఆ రాత్రి భోజనం చేసి ఇద్దరు కలిసి మేడ మీదకు చేరారు. కాసేపు భీమారావుని పొగడనిచ్చిన సుందరి పెళ్లి విషయాన్ని కదిపింది. స్నేహితుల మధ్య దాపరికాలు ఉండకూడదు కదవే అంటూ ఓ గొప్ప ఎక్స్ప్రెషన్ ఇస్తూ, తల్లికి తండ్రికి విషయం చెప్పకూడదని చేతిలో చెయ్యి వేయించుకుని నెమ్మదిగా ఆ టాప్ సీక్రెట్ విప్పింది సుందరి. లక్ష్మీరాజన్ కొన్నంత భారం దిగిపోయినట్లు ఫీల్ అయింది. సుందరి లక్ష్మీరాజన్ షాపింగ్ కి వెళ్ళొచ్చేసరికి సుందరి తల్లి, సుందరి నీకు పెళ్లి చూపులు సాయంత్రమే అంది. ఏ ఊరు సంబంధం అంది పక్కనే ఉన్న లక్ష్మీరాజ్యం. ఏ ఊరైతేనే, ఏ పేరైతేనే, దానికి నచ్చాలి కదమ్మా అంటూ నిట్టూర్పులు విడుస్తూ వెళ్లిపోయిందామె. సుందరికి ఇంట్లో వాతావరణం తేడా పాడాగా కనిపించింది. ఇంతకు ముందు తనకి పెళ్లి చూపులంటే తనకంటే ఇంట్లో వాళ్ళే టెన్షన్ పడేవాళ్లు. పైపెచ్చు అందరూ ఈ సంబంధమన్నా ఒప్పుకోమ్మా అంటూ తనని తెగ ఇదిగా బ్రతిమలాడేవాళ్లు. ఇప్పుడు ఎవ్వరూ తన వంక కన్నెత్తి చూడటం లేదు, పన్నెత్తి పలకరించటం లేదు. ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. అందరి మొహాల్లో ఈ సంబంధం ఖాయమైపోతుందన్న ధీమా కనిపిస్తోంది. ఈ విపరీతం ఏమిటో అర్థం కాలేదు సుందరికి. నెమ్మదిగా ఆమె అనుమానం లక్ష్మీరాజు మీదకి మళ్ళింది. మీ అమ్మనానికి నీ సీక్రెట్ చెప్పలేదు అంటూ సుందరి చేతిలో మళ్లీ చెయ్యి వేసి మరీ హామీ ఇచ్చింది లక్ష్మీరాజ్యం.
దాంతో కొంత ఊరట చెంది ఏదైతేనే తనకి నచ్చితేనేగా పెళ్లి చేసుకునేది అనుకుని హాయిగా కునుకు తీసింది సుందరి. చిలకపచ్చ రంగు చీరలో మ్యాచింగ్ బ్లౌజుతో దగ్గరుండే సుందరి అందానికి మెరుగులు దిద్దింది లక్ష్మీరాజ్యం. 3 రోజుల కిందట చూసొచ్చిన 2-3 సెకండ్ హీరోయిన్ లాగా వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి కూర్చుంది సుందరి. మామగారు, అత్తగారు, ఆడపడుచుల ఇంటర్వ్యూలు పూర్తయ్యాక పెళ్లి కొడుకును పరిశీలనగా చూసింది. 25 సార్లు వేసిన పెళ్లి చూపుల నాటకం స్క్రిప్ట్ అంతా సుందరికి మహాభాగా కంఠస్థ వచ్చేసింది. అందుకే ప్రాంప్టింగ్ అవసరం లేకుండా ఎక్కడా తొనక్కుండా వెనక్కుండా చకచకా సమాధానాలు ఇచ్చేసింది. ఇక పెళ్లి కొడుకు ఇంటర్వ్యూ కూడా పూర్తయితే తన పర్సనల్ ఇంటర్వ్యూకి గదిలోకి పిలవచ్చు తనని. పెళ్లి కొడుకు ఎర్రగా బుర్రగా అందంగానే ఉన్నాడు. అందంలో తనకి తగ్గ జోడీయే అనుకుంది మనసులో సుందరి. మీకు కరాటే వచ్చా? అడిగాడు మొదటి ప్రశ్నగా. రాదు అంది కొంచెం ఆశ్చర్యంగా. పెళ్లి కొడుకులంటే సంగీతం వచ్చా, వంటల్లో ఏది బాగా చేస్తారు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారనుకుంది మరి. పోనీ షూటింగ్ వచ్చా అన్నాడు రెండో ప్రశ్నగా. రాదు అంది కొంచెం నెమ్మదిగా మరింత ఆశ్చర్యంగా. పోనీ డ్రైవింగ్ రన్నింగ్ లాంటివి అన్నాడు తను కొంచెం అసహనంగా. రావు అంది బేలగా తలూపింది సుందరి. అంటూ అసహనంగా హుంకరించాడు పెళ్లికొడుకు. సుందరికి ఇంతకుముందు పెళ్లి చూపులకి ఈ పెళ్లి చూపులకి తేడా స్పష్టంగా అర్థమైంది. ఇంతకుముందు కూర్చున్నంత ధీమాగా కూర్చోలేక టెన్షన్ ఫీల్ అవసాగింది. పెళ్లి చూపులు అయిపోయినట్లు పెళ్లికొడుకు కాలికున్న బూటు లేసులు బిగించుకోసాగాడు. బాబూ, మీకు అభ్యంతరం లేకపోతే అమ్మాయి మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడుతుంది అన్నాడు సుందరి తండ్రి అభ్యర్థిస్తున్నట్లుగా. ఈసారి మరింత ఆశ్చర్యపోయింది సుందరి. తన తండ్రినా ఈ మాటలంటున్నది? వై నాట్ అంటూ ఓ ఫోజ్ ఇచ్చి గదిలోకి కదిలాడు పెళ్లికొడుకు. గదిలోకి వెళ్లగానే నీటిలో మొసలిలా ధైర్యం పుంజుకుంది సుందరి. తలుపును గట్టిగా బిగించి పెళ్లికొడుకు వైపు తిరిగింది. సుందరికి బహుశా కరాటే వచ్చేమోనని అనుమానంగా చూశాడు పెళ్లికొడుకు. నేను మీకు నచ్చానా అంది పైట చెంగు బొడ్లో దోపుకుంటూ సీరియస్గా. ఆ అన్నాడతను భయంగానే. అయితే నేను అడిగిన ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలు చెబితేనే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకునేది అంటూ తన నిర్ణయాన్ని ఖచ్చితంగా తెలియజేసింది. అలాగే అంటూ తలూపడతను కొంచెం భయం తగ్గి. అయితే మొదటి ప్రశ్న కాసుకోండి. మనిషి అంటే ఎవరు? ఏ మానవుడు, బి మానవత్వం ఉన్నవాడు, సి మనీ ఉన్నవాడు, డి భార్య ఉన్నవాడు అంటూ ప్రశ్న సంధించి సమాధానం కోసం ఆతృతగా చూడసాగింది. 2 క్షణాలు ఆలోచించి డి అన్నాడు అతను. వెరీ గుడ్ అంటూ ఆనందంగా చప్పట్లు కొట్టింది సుందరి. అతని మొహంలో ఆనందం వెల్లివిరిసింది. అలా సుందరి అడిగిన ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలు చెప్పాడు అతను. సుందరికి సంబంధం తెగ నచ్చేసింది. ఇక ఆలస్యం చేయకుండా పెళ్లి కొప్పేసుకుంది. మరి పెళ్లి కొడుకు విజయం వెనుక లక్ష్మీరాజ్యం హస్తం ఉందని పాపం సుందరికి తెలియదు. ఆ పెళ్లి కొడుకు లక్ష్మీరాజ్యం వాళ్ళ ఆయన స్నేహితుడని ఎవరూ చెప్పలేదు. సుందరి తయారు చేసుకున్న క్వశ్చన్ అండ్ ఆన్సర్ షీట్ ను బోసుబాబు సాయంతో లీక్ చేసి అతనికి అందించిందని అస్సలు తెలియదు పాపం సుందరికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.